ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయానికి విచ్చేసిన ఎంపీ ఎమ్మెల్యేలకు అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఆలయ సూపరింటెండెంట్ కిరణ్ ఎంపీ ఎమ్మెల్యేలను శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం అనుబంధ ఆలయాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి ప్రజలు సరైన తీర్పు ఇచ్చారన్నారు. మోడీ మెజార్టీ సీట్లు సాధిస్తామన్న ధీమాకు షాకిచ్చారన్నారు. పెద్దపల్లి ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మొదటిసారి గెలిచిన తర్వాత ఈరోజు మన విప్ గారితో లక్ష్మణ్ గారితో ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గారి బ్లెస్సింగ్స్ ఆశీర్వాదం తీసుకోవడానికి రావడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు, దేశవ్యాప్తంగా ఇచ్చిన తీర్పు, ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామని చెప్పి ఏదైతే ఓటు వేసి వాళ్ళ హక్కుని వాడుకున్నారో ప్రజలందరూ, ఈసారి పార్లమెంట్లో మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి చాలామంది పార్లమెంట్లో వెళ్తూ కూడా చెప్తున్నారు. గత 10 సంవత్సరాలు ఈ నిరంకుశ పాలన, నియంతృత్వ పాలన, బీజేపీ పరిపాలనలో ఏ ఒక్క విషయం పైన వాయిస్ మన గొంతెత్తి మాట్లాడే అవకాశం కూడా లేని 10 సంవత్సరాలు చూసినాము. కానీ ఈసారి ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం 240 సీట్స్ బీజేపీ ప్రభుత్వానికి వచ్చినాము, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఈసారి అని చెప్పి చాలామంది ఇండియా అలయన్స్ తరఫున గొంతు విప్పి మాట్లాడుతున్నారు. మీరందరూ